ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి నూతనంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి వెంకటరావు తనదైన శైలిలో ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి నూతనంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి వెంకట్రావు తనదైన శైలిలో ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈవోగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ఆలయ అధికారులతో సుదీక్ష చర్యలు జరిపి శనివారం దేవస్థానానికి సంబంధించిన వివిధ రకాల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. బాధ్యతలు చేపట్టిన రెండవ రోజున తనదైన శైలిలో మార్కును మొదలుపెట్టారు. శనివారం యాదగిరిగుట్టకు సంబంధించిన టెంపుల్ సిటీలో వేద పాఠశాలకు కేటాయించబడిన స్థలాన్ని, కొండ కింద గల నూతన నిత్యాన్నదాన సత్ర భవనాన్ని, గిరి ప్రదక్షిణకు వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవో వెంట డిఈఓ దోర్బల్ భాస్కర్ శర్మ, ఈఈ దయాకర్ రెడ్డి, రామారావు, శ్రీనివాస్ రెడ్డి, సిసి నగేష్ తదితరులు ఉన్నారు. ఈ నెల 5న నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో పలు అంశాలు, సదుపాయాలపైన అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. తర్వాత మళ్ళీ అనంతకోటి రాజు వైజాగ్ చూస్తారా? అది కరెక్ట్ కాదు. ఇందాక చూస్తే ఒక హాల్ ఇది, ఒక హాల్ కదండి. 2 హాల్ ఆ పక్కన అది పక్కన బయట ఏంటి నాకు మాట వాట్సాప్లో మనం దాంట్లోదా ల్యాండ్ వాళ్ళు ఇస్తారు, బిల్డింగ్స్ అన్నిటి కలిసి ఉంటుంది. ఆల్రెడీ కాల్ అయితే అందరూ కాల్ అవ్వాలి. ఐదో తారీఖునే పేద పక్షంలో అది కూడా